సంఘములో స్త్రీల బాధ్యత అనే అంశాన్ని మనం మొదటి భాగాన్ని పోయిన వారం ఆలోచించాం. ఈరోజు రెండో భాగాన్ని మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, క్రీస్తు యేసునందు మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, పరిశుద్ధుడా, నిత్యుడా, అగోచరుడా, ఆత్మస్వరూపి, మీ బలమైన సర్వశక్తి కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు. గడిచిన కాలమంతా చల్లగా కాపాడారు. గర్భములో శిశువుల దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చి మరణించిన వారి వరకు ఎంతోమంది నిన్నటి దినాన ఈ 24 గంటల్లో రాలిపోయారు. ఈ భూమి మీద వారు మనుగడ కోల్పోయారు. వారి జాబితాలో మేము లేకుండా సజీవంగా ఉంచి, మేము సజీవులమా నిద్రించుచున్న వారమన్న విషయాన్ని మాకు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ జ్ఞానవాక్కులు నేర్చుకొని ఆ నేర్చుకున్న మాటల ప్రకారంగా మేము జీవించుటకు కావలసిన జ్ఞానాన్ని మీ జ్ఞాన గ్రంథము, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, దీనికి గాను మాలో మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సహాయాన్ని సమృద్ధిగా మాకు సహాయం కొరకు అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, గడిచిన వారం మొదటి భాగాన్ని మనం ఆలోచించాం. సంఘములో స్త్రీల బాధ్యత. సంఘం అనగానే సమూహం. సంఘం అనగానే సమూహం. దేవుని యొక్క సమూహాన్ని క్రైస్ట్ చర్చ్ అంటారు, లేదా క్రీస్తు సంఘము, లేదా చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఒక సమాజాన్ని ఎలా నడిపించాలో, సమాజంలో మనుషులు ఎలా బ్రతకాలో నేర్పించాల్సిందే క్రైస్తవ సంఘం. అందుకే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ దేవుని బిడ్డలు అని తెలియచేసే కార్యక్రమాలు దేవుడు చేశాడు. వారి ప్రవర్తన, వారి యథార్థత, వారి పరిశుద్ధత, వారి కార్యక్రమాలు లోకానికి విరుద్ధంగా ఉండేవి. న్యాయంగా ప్రవర్తించడంలో ఎంత యథార్థంగా వాళ్ళు ఉండేవాళ్ళు అనేది లోకమంతా ఉన్న తీరు వేరు, ఇశ్రాయేలీయులు ప్రవర్తించిన తీరు వేరు. అందుకే ఇశ్రాయేలీయుల గురించి దేవుడు రాయించిన ఒక మాటను మనం బైబిల్లో చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం. దీన్ని చాలామంది అపార్థం చేసుకున్నారండి. 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 14 చదువుతున్నాను. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించడు. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రిందివాడవుగా ఉండవు. ఈ మాటని ఎలా తీసుకున్నారంటే, నువ్వు అధికారిగా ఉంటావు. తల అంటే పైన ఉంటుంది, తోకంటే కింద ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలీయులు తలగా ఉంచుతాను, తోకగా ఉంచను అనగానే నిన్ను అందరిలో గొప్పగా ఉంచుతాను అనే ఉద్దేశాన్ని తీసుకున్నారు. వాస్తవంగా ఇశ్రాయేలీయుల్ని ఉన్నత స్థితిలోనే ఉంచాడు, కానీ అక్కడ దేవుడు చెప్పిన భావం ఏంటంటే, నువ్వు నాకు లోబడితే నిన్ను గొప్పవాడిగా చేస్తాను అన్నాడు. తలగా ఉంచుతాను, తోకగా ఉంచను అనే దానికి భావం ఏంటంటే 44వ వచనం ఒకసారి చదువుదాం. ఇదే విషయాన్ని అక్కడ కూడా ప్రస్తావించడం జరిగింది. 28వ అధ్యాయము 44వ వచనం. అతడు నీకు, అంటే నువ్వు చెడిపోతే, నువ్వు అన్ని దేవతలను పూజించి ఇష్టం వచ్చినట్టుగా బతికితే, నా ఆజ్ఞలను నా కట్టలను నువ్వు అనుసరించకపోతే, అతడు ఒకప్పుడు నువ్వు వాళ్ళకి అప్పిస్తావు, ఇప్పుడు అతడు నీకు అప్పించును కానీ నీవు అతనికి అప్పియ్యవు. అతడు తలగా ఉండును కానీ నీవు తోకగా ఉందువు. అంటే తలగా ఉందువు కానీ అతను ఉంటాడు, నువ్వు తోకగా ఉంటావు. ఇక్కడేమన్నాడు? నువ్వు తలగా ఉంటావు, అన్యులు తోకగా ఉంటారు, నువ్వు తోకగా ఉండవు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ప్రపంచానికి మాదిరిగా ఉంటావు. మనం కొరింథీ పత్రిక ఒక మాట చదువుకున్నాం పోయిన వారం, గుర్తుందా? 11వ అధ్యాయంలో మొదటి పత్రిక
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. ఒకసారి మనం ఆ మాటను జ్ఞాపకం చేసుకోగలిగితే 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీకు తెలియవలనని కోరుచున్నాను అంటున్నాడు. ఈ సీక్వెన్స్ మనకు అర్థమైందే. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. అంటే దేవుడు తర్వాత క్రీస్తు, క్రీస్తు తర్వాత పురుషుడు, పురుషుడు తర్వాత స్త్రీ. ఇది మనకు అర్థమైన భాష. అయితే ఇందులో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ఆజ్ఞలు క్రీస్తు పాటించాలి, క్రీస్తు ఆజ్ఞలు పురుషులు పాటించాలి, పురుషుల ఆజ్ఞలు స్త్రీలు పాటించాలి. మరి స్త్రీల ఆజ్ఞలు చెప్పండి. స్త్రీ ఎవరికైనా శిరస్సా ఎక్కడన్నా ఉందా? లేదు. ఇక్కడ శిరస్సు అంటే తలగా ఉండు కానీ తోకగా ఉండవు అంటే అర్థం ఏంటంటే నువ్వు చెప్పింది ప్రపంచం వినాలి. ఇశ్రాయేలీయులు చెప్పింది ప్రపంచం వినాలి. ప్రపంచానికి నువ్వు వేదం అయిపోతావు, ప్రపంచానికి నువ్వు మాదిరి చూపిస్తావు. నీ నుండి వచ్చే ఆజ్ఞలు ప్రపంచం వారు నేర్చుకోవాలి అని అర్థం. దేవుని ఆజ్ఞలు యేసుక్రీస్తు వారు నేర్చుకున్నట్టు, యేసుక్రీస్తు వారు ఆజ్ఞలు పురుషులు నేర్చుకున్నట్టు, పురుషుల ఆజ్ఞలు స్త్రీలు నేర్చుకొని ప్రవర్తించినట్టుగా ఇశ్రాయేలీయుల యొక్క ఆ కట్టడలు విధులు వాళ్ళు పాటించే విధానం మాదిరి ప్రపంచానికి ఏమవ్వాలి? మాదిరికరమైన జీవితం అవ్వాలి. అంటే నువ్వు తలగా ఉంటావు అంటే అర్థం ఏంటంటే నువ్వు అందరికీ అన్నీ నేర్పిస్తావు. నిన్ను చూసి అందరూ నేర్చుకుంటారు. తలలో నుంచి వచ్చే ఆలోచనలు బట్టి సర్వశరీరం నడిచిద్ది. తల లేకపోతే శరీరంలో అన్ని అవయవాలు బాగున్న ప్రయోజనం లేదు. ఈ తల చాలా ఇంపార్టెంట్. ఒక శరీరాన్ని, ఒక బాడీని గుర్తుపట్టాలంటే ముందు శిరస్సు కావాలి. శిరస్సు లేని మొండం గుర్తు తెలియని శవం అంటారు. దాన్ని పోలీసులు కూడా కనుక్కోలేరు. శిరస్సును బట్టే ఇది పలాని వాళ్ళ బాడీ, పలాని వాళ్ళ మృతదేహం అని కనిపెడతారు. శిరస్సు లేకపోతే ఆ దేహానికి ఇక గుర్తింపు లేదు, గుర్తు తెలియని శవం అంటారు అంతే. కాబట్టి శరీరానికి శిరస్సు ఎంత ముఖ్యమో దేవుడు క్రీస్తుకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు పురుషుడికి శిరస్సు, పురుషుడికి స్త్రీ శిరస్సు. అంటే వాళ్ళ మాటలు వినాలి. ఇంతకీ స్త్రీకి ఏం చెప్పాడని చదువుకున్నాం. కొరింథీ పత్రిక 14వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33 నుంచి చూద్దాం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే వారు ఏమైనాను నేర్చుకొన కోరిన యెడల ఎంట తమ భర్తలను అడగలను. సంఘములో స్త్రీ మౌనముగా మాట్లాడట అవమానము. దేవుని వాక్యం మీ యొద్ద నుండి వచ్చానా, బయలు వెళ్ళానా, మీ యొద్దకు మాత్రమే వచ్చానా అంటున్నాడు. అంటే మీరు మాట్లాడితేనే దేవుడి వాక్యం మీ దగ్గరికి వచ్చిందా, మీ దగ్గర నుంచే బయటికి వెళ్ళిందా? అంటే స్త్రీలని మీరు సైలెంట్గా ఉండండి సంఘములో అంటున్నాడు. అంటే వాక్యం మాట్లాడొద్దు. ఏమన్నాడు అక్కడ? మీ యొద్ద నుండి బయలు వెళ్ళానా, మీ యొద్దకు మాత్రమే వచ్చానా అంటే అర్థం ఏంటి? మీ దగ్గర నుంచే వెళ్ళిందా, మీ దగ్గర నుంచే బయటికి వెళ్ళిందా, మీ దగ్గరకు మాత్రమే వచ్చిందంటే ఇంకెవరి దగ్గరికి రాలేదా? అంటే ముందుగా పురుషుడికి వచ్చింది, తర్వాత స్త్రీకి వచ్చింది. అందుకే తిమోతి పత్రికలో దీని గురించి వివరణ ఇస్తూ ఏమన్నాడు ఒక మాట చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, సారీ 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను అన్నాడు. ఈ మాట అన్న పౌలు గారు జాగ్రత్తగా వినండి. ఇదే మాట అన్నాడు. ఏమన్నాడు? స్త్రీ మౌనంగా ఉండాల్సిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవివ్వను అన్నాడు కదా. ఇదే పౌలు గారు తీతుకు ఉత్తరం రాస్తూ
5వ వచనం, 3, 5 కలిసి ఉంటాయి. అందులో 3వ లైన్, 5 తర్వాత 3వ లైన్లో యవ్వన స్త్రీలు తమ భర్తలకు, 2వ అధ్యాయం తీతు పత్రిక 2వ అధ్యాయము 3, 5 కలిసి ఉంటాయి వచనాలు. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకొని వారును మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారినై ఉండవలనని బోధించుము. స్త్రీలకు ఏం చెప్పాడు? మంచి ఉపదేశము చేయవారై ఉండాలని బోధించన్నాడు. మరి ఇక్కడ తిమోతి మొదటి పత్రికలు ఏమన్నాడు? మౌనంగా ఉండాలి తప్ప ఉపదేశించడానికి కానీ పురుషుని మీద అధికారం చెలాయించడానికి. ఇక్కడేమో మౌనంగా ఉండన్నాడు, అక్కడేమో ఉపదేశం. ఏది తీసుకోవాలి మరి? ఇద్దరికి రాసింది, కొరింథీ సంఘానికి రాసింది పౌలు గారే, తీతుకు రాసింది పౌలు గారు. ఇక్కడేమో ఉపదేశించడానికి వీలు లేదన్నాడు, అక్కడేమన్నాడు? మంచి ఉపదేశము చేయువారినై ఉండవాలని. అంటే ఇంతగా ఉపదేశం చెయ్యాలా వద్దా కదా, సమస్య కదా. చాలామంది వక్రీకరించేవాళ్ళు ఇక్కడ వద్దన్న పౌలు గారు సంఘంలో, అక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ సంఘంలో ఉన్న సమస్య బట్టి అక్కడ రాశాడు. ఇక్కడేమో తీతుకు రాసినప్పుడు సమస్య లేదు కాబట్టి వాళ్ళని ఉపదేశించమన్నాడు. దేవుడికి అందరూ సమానమే. మొదటే చెప్పాను మీకు, దేవుడికి ఆత్మ విషయంలో అందరూ సమానమే. ఎక్కడొచ్చింది తేడా? శరీర నిర్మాణాన్ని బట్టి పనుల విషయంలో వేరియేషన్ అంతే. ఎవరికి ఇచ్చిన డ్యూటీ వాళ్ళు చేయటమే దేవుని ఆజ్ఞను నెరవేర్చడం. ఇక్కడ హెచ్చు తగ్గులు లేవు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఖచ్చితంగా మనం మాట్లాడితే వాక్యంలో అధిక పోస్టు కావాలనుకో, ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎళ్ళ ఏం చేయమన్నాడు? దొడ్డ పని అపేక్షించిన ఎళ్ళ వాడు ఏం చేయాలి? అందరికీ పరిచారకుడై ఉండాలి అంటున్నాడు. ఇప్పుడు నేను పెద్దోడిని గొప్పోడిని అని ఎవరన్నా అన్నారనుకో, ఆ వ్యక్తి ఏం చేయాలి? చెప్పాలి. లోకంలో గొప్పోడు టిప్ టాప్గా ఇస్త్రీ బట్టలు నలగకుండా నువ్వు ఇజ్జేయి అంటాడు. కానీ క్రీస్తు సంఘములో పరిచారకుడు గొప్పోడు. పరిచారకుడు అంటే ఎవరు? గొప్పోడు ఎలా ఉండాలి? అందరికీ అవతలోడు చీచారిన తగ్గించుకొని, ఉమ్మూసిన తుడిచేసుకొని, చితగొట్టిన భరించి అందరికీ పరిచారం చేసేవాడు దేవుని దృష్టిలో గొప్పోడు. మీకు అర్థమవుతుందా తేడా? క్రీస్తు సంఘానికి బయట ఉన్నదానికి చాలా తేడా ఉంది. ఇక్కడ పురుషుడికి అధికారం ఇచ్చాడు కాబట్టి పురుషుడు గొప్ప, స్త్రీ పురుషుడికి లోబడమన్నాడు కాబట్టి స్త్రీ తక్కువ అనే భావం రాకూడదు. ఇక్కడ ఇదే వచ్చింది. ఈ సమస్య రావటం వల్ల లోకములో ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తుంటే మీ క్రైస్తవులు ఏందండి స్త్రీని అనగదొక్కుతున్నారు, స్త్రీని కిందకు దిగజార్చి ఎక్కడ మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి, చెప్పు కింద తేలులాగా ఉండాలని క్రైస్తవులు బోధిస్తున్నారు ఏంటని చాలామంది విమర్శిస్తున్నారు. ఏమీ తెలియని వాళ్ళు వాక్యం. వాళ్ళ విమర్శలను పట్టుకొని కొన్ని సంఘాల్లో వాళ్ళు అవును ఏ విషయంలో దేవుడు స్త్రీకి పురుషుడికి ఏ తేడా లేకుండా సృజించాడు, స్త్రీని గాను పురుషుని గాని వారిని సృజించాడు కాబట్టి దేవుని దృష్టిలో ఇద్దరూ సమానమే. కాదని ఎవరన్నారు? ఆత్మ విషయంలో ఇద్దరూ సమానమే. కానీ శరీరాలను బట్టి హెచ్చు తగ్గులు పెట్టాడు. దేవుడు పెట్టిన దానికి దేవుడికి సమానం అంటే దేవుడికి సమానమే. మనలో తేడా ఉంది కాబట్టి తేడాగా చూస్తున్నాం అంతే. మీకు అర్థమైందా? ఇప్పుడు పురుషుడు అధికారి, శిరస్సు ఎవరో స్త్రీకి? పురుషుడు శిరస్సు అయినప్పుడు శిరస్సులో నుంచి వచ్చే ఆజ్ఞలు స్త్రీ స్వీకరించాలి, లోబడి ఉండవలసిందే. కానీ పురుషుడి మీద అధికారం చేయటానికి లేదు అన్నాడు. ఏ స్త్రీ పాత్ర ఇచ్చినా, ఏ స్త్రీని నిర్మాణం దేవుడు చేసినా ఆ స్త్రీకి దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే నువ్వు పురుషుడికి లోబడు, నువ్వు తగ్గి ఉండాల్సిందే తప్ప అధికారం చేయటానికి అవకాశం లేదు. దేవుడు చెప్పిన మాటను వదిలేసి నేను అధికారం చెలాయిస్తాను, సంఘాన్ని నడిపిస్తాను, నా ఇష్టం, దేవుడికి అందరూ సమానం అని కవర్ చేసుకోవటమే తప్ప వాక్యంలో అయితే అలా లేదు. ఆత్మగా సమానమే, అందరూ దేవునికి కుమారులు. స్త్రీ అయినా పురుషుల్లో ఉన్న ఆత్మ అయినా అందరూ దేవుని కుమారులు. శరీరాలను బట్టి బాధ్యతలు వేరు. అది ఆ తేడా గమనించట్లా. బాధ్యత తక్కువ ఉంది కాబట్టి పురుషుడికి లోబడమన్నాడు కాబట్టి ఈమె తక్కువ ఈయన ఎక్కువ అని అక్కడ భేదం లేదు. నిజంగా ఎక్కువడైతే ఏం చేయాలంటే ఇంకా తగ్గించుకోవాలి. అందుకే పురుషుడు చెప్పిన ఆజ్ఞను స్త్రీ పాటించాలి. పురుషుడు ఎవరి ఆజ్ఞను పాటించాలి? క్రీస్తు ఆజ్ఞను పాటించాలి. క్రీస్తు ఎవరి ఆజ్ఞను పాటించాలి? దేవుని ఆజ్ఞను పాటించాలి. దానివల్ల విధేయత కనపడుతుందే తప్ప హెచ్చు తగ్గులు ఎక్కడ ఉన్నాయి? పోనీ అలాని నీ మాట స్త్రీ వినాలి కాబట్టి చెప్పు కింద తేలులాగా
ఇంకేది అణిచేయటానికి వాడే పదాలు. వంటింటి కుందేలాగా అణిచేయండి, కూర్చోమంటే కూర్చోవాలి, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని నీ సొంత ఆజ్ఞలతో ఆమెను కట్టడి చేయకూడదు. అర్థమైందా? దేవుడి ఆజ్ఞల ప్రకారంగా ఆమె నడవాలంతే. అలా నడిచే క్రమంలో పురుషుడు ఏం చేయాలో తెలుసా? నిజంగా దేవుడు ఎంత ప్రేమించాడు, మనల్ని సమానంగా ప్రేమించాడు అనటానికి ఎంత మంచి మాటలు రాయించాడో తెలుసా? ఎఫ్ఎస్సి పత్రిక, మళ్ళీ తిమోతి పత్రిక వద్దాం, 5వ అధ్యాయము. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి చదువుదాం ప్రియులారా. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు, ఏమండి ఎక్కడ చెప్పినా లోబడండి లోబడండి అంటున్నాడు. మరి లోబడండి అని పురుషుడికి చెప్పాడా? స్త్రీకి లోబడని ఎక్కడన్నా ఒక్క ఆజ్ఞ ఉందా చెప్పండి? నువ్వు స్త్రీకి లోబడు అని పురుషులందరికీ చెప్పలా. పురుషులందరికీ పురుషులారా మీ స్త్రీలకు మీరు లోబడండి అని చెప్పలేదండి ఎక్కడ. స్త్రీలారా మీ సొంత పురుషులకు ప్రభువునకు వలె. ప్రభువునకు వలె అంటే ప్రభువు దగ్గర నువ్వు ఎలా లోబడతావు, పురుషుడికి కూడా అలా లోబడు. భర్తకు కూడా అలాగే లోబడాలి. దేవుడికి నువ్వు లోబడి అంటావా, పురుషుడికి కూడా లోబడబాకు, నరకం ఖాయం. అంటే స్త్రీ దేవుడికి ఎలా, ప్రభువుకి ఎలాగైతే లోబడిద్దో అలాగే సొంత పురుషుడికి లోబడాల్సిందే. ఇంక అందులో ఆర్గ్యుమెంట్స్ లేవు. ప్రభువునకు వలె నీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమును ప్రేమించి క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు. నీ తలకాయ ఆయన ఎవరు? పురుషుడు భర్త భార్యకు తలకాయ. తలదీసి మొలెత్తావా? నీ తలకాయని తీసుకెళ్ళి ఏడబెట్టుకుంటావు చెప్పండి. శిరస్సు లేకపోతే ఏమంటే భర్త లేని స్త్రీలను ఎలా చూస్తారు తెలుసా సమాజం? చెప్పండి. 6 భర్తలు ఉన్నారంట సమరయ స్త్రీకి. ఎలా చూసి ఉంటుంది ఆ రోజుల్లో ఆమెకి? ఒక భర్త ఉంటే ఒక గౌరవం, 6 ఉంటే అసలు గౌరవం ఏముండదు కదా. అగౌరవం. భర్త అసలు లేకపోతే అది ఇంకా అగౌరవం. భర్త లేకపోతే ఒకలాంటి అగౌరవం, 6 భర్తలు ఉంటే అగౌరవం కానీ మించిన అగౌరవం. అందుకే ఒక భర్త ఉండాలి, ఆయన నీ శిరస్సుగా ఉండాలి. ఆ శిరస్సు నుంచి వచ్చే ఆజ్ఞలే స్త్రీ పాటించాలి. ఏమన్నాడు ఇంకా? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా, 24వ వచనం, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు, ప్రతి విషయంలో అంటే వాడు తాగి వచ్చినా తిరిగి వచ్చినా ఏమన్నా చేయని నువ్వేం చేయాలి? లేదండి మంచిగా ఉంటేనే లోబడమన్నాడా? పోనీ చెప్పండి. ముందు ఈ కార్యక్రమాలు చేయాలి. వాక్యాన్ని స్వీకరించి బాప్తిసం తీసుకున్న ప్రతి స్త్రీ చేయాల్సింది ఏంటంటే, నువ్వు ప్రభువుకి ఎలా లోబడతావో నీ భర్తకు కూడా అలాగా లోబడాలి. అన్ని విషయాలు అన్నాడా? కొన్ని విషయాలు అడ్జస్ట్మెంట్ ఉన్నాయి అన్నాడా? అన్ని విషయాలు. ఇలా ఉంటే కాపురాలు ఏమన్నా పోతాయా? సూట్ కేసు సర్దుకుంటే వెంటనే కాపురం కొల్లేరు. అటోళ్ళు రోషం వచ్చింది, ఇటోళ్ళు రోషం వచ్చింది, విడాకుల పత్రాలు వస్తాయి ఇంటికి. విడిపోయి ఏం చేస్తావు? ఇంకోటి చేసుకుంటావు. ఆడు మంచోడా? ఆడు అంతే చేస్తాడుగా. ఏమో అంతే చేసేది. ఎంతమందిని చేసుకున్నా నీ బతుకు దరిద్రమే. అదే ఒక్క పెళ్ళి పద్ధతిగా దేవుడు చెప్పిన పద్ధతుల ప్రకారంగా జరిగిందనుకోండి, వీళ్ళిద్దరు చిన్న చిన్న గొడవలతో ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి భార్యాభర్తలకి, దీనిలో అగ్నిపోసి రాజబెట్టేవాళ్ళు ఎవరంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్, ఈ ఫ్యామిలీ మెంబర్స్. మా పిల్లని అంత మాట అంటామని ఇటు కొమ్మేసుకొస్తాడు, మావాడిని ఇలా అవమానపరిచిద్దా మీ అమ్మాయిని ఇటోళ్ళు కొమ్మేసుకొస్తారు, వీళ్ళు కొట్టుకు చస్తారు, మధ్యలో వీళ్ళిద్దరూ విడిపోతారు. అదే భార్య భర్తకు లోబడితే ప్రభువు మాటను బట్టి అన్ని విషయాల్లో లోబడమన్నాడు. దేవుడు లోబడమంటే లేదు నేను సమానం. అదేమంటే పక్కటెముకను తీసింది ఎందుకో తెలుసా? అంటే మట్టి మెదడులో నుంచి వచ్చే కొన్ని ఆలోచనలు చెప్తారండి. పక్క నుంచి ఎందుకు తెచ్చాడో తెలుసా? సమానం అని చెప్పడానికి తీశాడు అని చెప్తున్నారు. ఇది దేవుడు వీళ్ళకి బయలుపరిచినట్టుగా. సాటి అయిన సహాయం నీలాంటి మనిషి నీకు హెల్పర్గా పెట్టారు. ఆ ముఖ్యం కాదు, నువ్వు పని చేస్తే నీకు సహాయకురాలుగా ఉండాలి అంతే ప్రతి విషయంలో. అందుకే ఏమన్నాడు అక్కడ? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడండి అన్నాడు. పురుషుడు షటప్ అంటే నోరు మూసుకంతే. అలాని వదిలేలా. పురుషులకి ఏం చెప్పాడు తెలుసా? పురుషులారా మీరును మీ భార్యలను
ప్రేమించండి. భార్యలను ఏం చేయమన్నాడు? పురుషుల్ని ప్రేమించండి. భార్యకేమో లోబడమన్నాడు. పురుషుడికి నీ భార్యకి లోబడని చెప్పాల, గమనించాలి. అది పురుషుడికి నీ భార్యకి లోబడు అనలేదు. భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించటం అంటే, ప్రేమ అంటే అర్థం తెలియదు, సమాజానికి తెలియదు. ఆకర్షణ ప్రేమ అనుకొని ఆ వ్యామోహంలో పడి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, లేచిపోతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటున్నారు. అది శరీరాకర్షణ, దాన్ని వ్యామోహం అంటారు. ప్రేమ అది కాదు. ప్రేమ అంటే గుడ్డిది కాదు. ప్రేమ గుడ్డిది అంటారు కదా, ప్రేమ గుడ్డిది కాదు, గొడ్డుది కాదు. ప్రేమ అంటే త్యాగం. ప్రేమ అంటే త్యాగం. దేవుడి కోసం నువ్వు పని చేయటమే ప్రేమ. దేవుడి కోసం నువ్వు చేసే పనిలో అవతల వ్యక్తి నీకు కలిసి రాకపోయినా, అవతల వ్యక్తిలో లోపాలున్నా, ఏమున్నా సరి చేసుకొని బాగు చేసుకోవటమే ప్రేమ. అందుకే ప్రభువుకి సంఘానికి పోల్చి భార్యాభర్తల్ని పోల్చి చెప్తున్నాడు ఇక్కడ. అటువలనే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. ఎలా ప్రేమించాలయ్యా అని అడిగితే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, మరి మీరు మధ్యలో వెళ్ళేటట్టయితే రావద్దు, అసలు కూర్చోవద్దు. మెరిసి దెబ్బలు పడతాయి. ఈసారి ఎవరు వెళ్ళింది? వాళ్ళ గేట్ వేసేయండి, ఈసారి రాని బాగండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను, అంటే ప్రభువు సంఘం కోసం ఏం చేశాడు? ప్రభువు భర్త, సంఘం భార్య అయితే భార్యలో ఏమున్నాయంట? కళంకం ఉంది, మడత ఉన్నాయి, అలాంటివి చాలా ఉన్నాయి. అంటే భార్య మంచిదా చెడ్డదా? ఈ మాటలను బట్టి చెప్పండి. కళంకురాలు అంటే అర్థం ఏంటి చెప్పాలి? కళంకురాలు ఈమె అంటే అర్థం ఏంటంటే ఒక భర్తను చేసుకొని మళ్ళీ అక్రమ సంబంధాలు పెట్టుకుంది అని అర్థం. ఇప్పుడు సంఘం అనే భార్య మంచిగా లేదు భర్త దగ్గర. అప్పుడు భర్త ఏం చేస్తున్నాడు? ప్రేమించాడు. ప్రేమించటం అంటే ఏంటో తెలుసా? అందులో లోపాలన్నీ సరి చేసుకొని బాగు చేసుకొని వాడుకోవాలనుకుంటున్నాడు. నీకు అర్థమైందా? నాకు బాగా ఇష్టం రిపేర్ చేయటం అంటే. అందుకే టీవీలు మీ రిపేర్ చేసేవాడిని తీసుకొచ్చి మనుషులు బాగు చేయటం పెట్టాడు. ఈ మనుషులేమో రిపేర్ అవ్వట్లా, రిపేర్ అయినట్టు కనపడుతుంది, మళ్ళీ చెడిపోతున్నాయి. బాగు చేస్తానే ఉంటున్నా చెడిపోతాను. అప్పుడప్పుడు షాక్ ఇస్తారు బాగు చేసేవాడికి కూడా, కరెంట్ షాక్ కొట్టినట్టు. ప్రభువారు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని ఏం చేస్తున్నాడు? రిపేర్ చేస్తున్నాడు. అంటే అందులో ఉన్న లోపాలను ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. సరి చేసేటప్పుడు అవతల నుంచి ఎఫెక్ట్లు వస్తాయా రావా? రిపేర్ చేసేటప్పుడు చాలా షాకులు కొడతాయి. చచ్చిపోతానేమో అన్నట్టుగా షాకులు కొట్టినాయి చాలాసార్లు టీవీలు చేసేటప్పుడు. ఈ సంఘాన్ని రిపేర్ చేసేటప్పుడు కూడా చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి. ప్రభువారికి ఎన్ని తగిలినాయి అంటే చచ్చే అంత దెబ్బలు తగిలినాయి. అందుకే ఏమన్నాడు అక్కడ? ప్రభు తన్ను తాను పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని చివరికి చనిపోయాడంటండి. దేని కొరకు? సంఘాన్ని బాగు చేసుకోవటం కోసం. అలాగే భర్తలు భార్యలను ప్రేమించి భార్యను రిపేర్ చేసుకొని మంచిగా మార్చుకొని నీ దగ్గర కాపురానికి వాడుకో అంటున్నాడు. ఈ పద్ధతులు ఒక స్త్రీ పురుషుడికి లోబడితే, ఒక పురుషుడు భార్యను ప్రేమించి ఏ లోపాలున్నా సరి చేసుకుంటే ఆ సంసారం ఎలా ఉంటుంది చెప్పండి? ఒక భార్యాభర్తలకి దేవుడు చెప్పిన పద్ధతి అండి. అదే సంఘంలో కూడా చెప్పాడు. మీరు సంఘంలో మాట్లాడొద్దు, గొడవలు అయిపోతాయి అని ఏం చెప్పాడు? తిమోతి పత్రిక వెళ్దాం మళ్ళీ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం స్త్రీలు మౌనముగా ఉండి 12వ వచనం సంపూర్ణ విధేయతతో అమ్మా తప్పులు చదవకండి, నేర్చుకొనవలను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను
పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవివ్వను. అంటే సంఘ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఎవరికి ఇచ్చాడు దేవుడు? అర్థమైందా మీకు? సంఘ బాధ్యత ఎవరికి ఇచ్చాడు, కుటుంబ బాధ్యత ఎవరికి ఇచ్చాడు? స్త్రీకా పురుషుడికా? స్త్రీకా? కన్ఫ్యూజ్ అయ్యారు. మళ్ళీ చదవండి. అది ఇస్త్రీ చేసేస్తున్నారు. స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనా పురుషుని మీద అధికారం చేయుటకు. పురుషుని మీద అధికారం చేయుటకు అంటే అధికారం పురుషుడి మీద స్త్రీకి ఇవ్వలేదు. మరి ఏం చేశాడు? లోబడమన్నాడు. ఎలా ఉన్నా లోబడాల్సింది. కుటుంబంలో లోబడాలి, సంఘములో కూడా లోబడాలి. మాట్లాడొద్దు అన్నప్పుడు సైలెంటే. లేదంటే సమానంగా చూశాడు దేవుడని నువ్వు అనుకుంటే అనుకో, సంబంధం లేదు. పురుషుడు తల అన్నప్పుడు నువ్వు తలను గౌరవించాలి. తలలో నుంచి వచ్చిన ఆజ్ఞల్ని సర్వశరీరం ఎలాగైతే పాటిస్తుందో అరికాల నుంచి మెడ వరకు ఈ శిరస్సు నుంచి వచ్చే ఆజ్ఞలే పాటిస్తాయి అన్నీ కదా. పరిగెత్తు అనే ఆజ్ఞ వచ్చిందనుకో కాళ్ళకి, శిరస్సు నుంచి కాళ్ళు ఏం చేస్తాయి? పరిగెత్తే. నేను వెళ్ళను అందనుకో ఏమైపోద్ది? పరిగెత్తమనే ఆజ్ఞ ఎందుకు వచ్చింది? కళ్ళతో చూసింది, అక్కడ ఏదో ప్రమాదం జరుగుతుంది కాబట్టి శిరస్సులో నుంచి ఆజ్ఞ పాదాలకు వెళ్ళిపోయింది. పరిగెత్తు అనే ఆజ్ఞ రాగానే కాళ్ళు పరిగెత్తాలి. పరిగెత్తడం అందనుకో ఏమైంది? సర్వశరీరం ఆ పాము కాటుకో అటు నుంచి వచ్చే ప్రమాదానికో బలైపోద్ది. అందుకే శిరస్సు నుంచి వచ్చే ఆజ్ఞలు పాటించాలి. ఇక్కడ శిరస్సు ఎవరో? స్త్రీ కంటే భర్త. కాబట్టి భర్త మాట భార్య వినాలి అని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆదికాండం దగ్గరికి వెళ్ళాడు. 12వ వచనం 12 స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను సెలవియ్యను. దీన్ని ఎలా తీసుకుంటారు మరి? ఎలా ఆ సంఘానికండి అంతేనండి. అక్కడ వద్దు అన్నాడు, బోధించొద్దు అన్నాడు. మరి తీతుపత్రికలో బోధించమన్నాడుగా. అంటే అక్కడ వరకే ఆ సంఘానికి మాత్రమే. ఇక్కడ బోధించవచ్చు అన్నాడు కాబట్టి ఇదే తీసుకుంటాం. మాకు ఇది నచ్చింది కాబట్టి తీతుపత్రిక తీసుకుంటామని బోధించేవాళ్ళు బోధించుకుంటా పోతున్నారు. ఎక్కడైనా సార్వత్రికంగా ఇచ్చాడు ఆజ్ఞలు, అంతవరకే తీసుకుంటే ఇవన్నీ మనకు అవసరం లేదు. బైబిల్ చదువుకోవటం ఎందుకు? ఈ బైబిల్ స్టడీ ఎందుకు? మౌనంగా ఉండి నేర్చుకోవాల్సిందే కానీ ఆమెకి సెలవియ్యను అని చెప్పేశాడు. ఎందుకంటే ప్రమాదంలో పడటానికి ముందుండేది స్త్రీయే అని చరిత్రకి వెళ్ళిపోయాడు. ఆది కాండానికి వెళ్ళి ఆదాము అవ్వలను తీసుకున్నాడు. ముందు చేయబడింది ఎవరు? అక్కడే చెప్పాడు. మొదట ఆదాము, తరువాత హవ్వయు నిర్మింపబడి కదా. ఫస్ట్ ఎవరు? నిర్మాణంలో ఫస్ట్ ఎవరు? ఆదాము. కాబట్టి ఫస్ట్ వచ్చినోడికి ప్రయారిటీ ఇవ్వాలి. జ్యేష్ఠుడు అన్నాడు కదా దేవుడు కూడా. ఎవరికి ఇవ్వాలి? ఆస్తిలో వాటా, డబుల్ వాటా ఎవరికి ఇవ్వాలో తెలుసా? ధర్మశాస్త్రంలో జ్యేష్ఠుడికి ఇవ్వాలి. పెద్ద కుమారుడికి డబుల్ వాటా ఇవ్వాలి. ఎందుకంటే తండ్రి చనిపోతే తండ్రి బాధ్యతలన్నీ చూడాల్సింది జ్యేష్ఠ కుమారుడు కాబట్టి జ్యేష్ఠుడికి అధికారం ఇవ్వాలి. కాబట్టి ముందు పుట్టింది ఆదాము కాబట్టి ఆదాము దేవునిలో నుంచి వచ్చాడు కాబట్టి ముందు ప్రయారిటీ ఆదాముకి ఇవ్వాలి. మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మించబడింది కారా. నిర్మాణ విషయంలో నంబర్ 1 ఆదాము, సెకండ్ అవ్వమ్మ. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అంటే పడిపోవటంలో నంబర్ 1 స్థానం ఎవరిది? నిర్మాణంలో పురుషుడు, పడిపోవటంలో అరే ఏమండి సంఘంలో మౌనంగా ఉండాలి, మీరు ఉపదేశించడానికి సెలవీనని చెప్పి ఓకే వదిలేయచ్చు. ఎందుకు ఆది దంపతుల దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ బోధిస్తున్నాడు అంటే స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘట్టం కాబట్టి ఊరికినే టెంప్ట్ అయింది కాబట్టి. ఆల్రెడీ ఆదాము దగ్గరికి అపవాదిగాడు వెళ్ళాడు. వెళ్ళి పండు తిను అని అవ్వమ్మకి ఏం చెప్పాడు? ఈ డైలాగులని చెప్తే నోరు మూసుకొని గెట్అవుట్ అన్నాడు ఆదాం. నీ మోసాలకు నేను పడను, గెట్అవుట్ అన్నాడు. అందుకే ఆదాము మోసపరచబడలేదు కానీ అక్కడ ఉండదు. ఆది కాండంలో ఈ సందర్భం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనలో ఈ విషయాన్ని రాయించాడంటే అక్కడ జరిగింది అని మనం తెలుసుకోవాలి. అక్కడ ఆదాము దగ్గరికి అపవాది వెళ్ళినట్టు, ఆదాముని ప్రేరేపించినట్టు, ఆదాము నో అన్నట్టు ఎడనుందా? లేదు. కానీ ఈ వచనంలో మనకేమర్థం అవ్వాలి? ఆదాము మోసపరచబడలేదు కానీ అనగానే మనకి ఏమర్థం అవ్వాలంటే ఆదాము దగ్గరికి ఫస్ట్ వెళ్ళాడు, ఆదాముని ట్రై చేశాడు, నీ పప్పులు నా దగ్గర ఉడకో, గెట్అవుట్ అన్నాడు ఆదాం. అది అర్థం. నెక్స్ట్ ఆదాము లేని సమయాన్ని చూసి ఏం చేశాడు? ఎందుకు ఆదాము ఉన్నప్పుడు వస్తే చెప్పండి, ఆదాము ఉన్నప్పుడు వస్తే నేను మొదటిసారి నీకు చెప్పాను కదా నోరు మూసుకొని మళ్ళీ ఎందుకు వచ్చావు అంటాడని ఏం చేస్తాడు?
ఎవరు ఆదాం లేని సమయం చూసుకొని అప్పుడు వచ్చి వెంటనే ఏమో టెంప్ట్ అయిపోయింది. అందుకే మీకు ఏదన్నా వస్తువులు అమ్మేవాళ్ళు చూసారా, 10 దాటిన తర్వాత వస్తారు. ఎందుకు? ఇంట్లో పురుషులందరూ పనులకి వెళ్ళిపోతారు. వాళ్ళుంటే నోరు మూసుకో, ఆడంతే చెబుతాడు, అవన్నీ డూప్లికేట్ వచ్చే లోపలికి అంటాడని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వస్తారు. అసలు ఇది ఎట్టాడిది అనుకుంటున్నారు, మీకు తక్కువ ధరకి ఇస్తున్నాం, మీకు కాబట్టి ఇస్తున్నాం అనగానే అట్టై రొట్టై మట్టై దెబ్బకు కరిగిపోతారు, దోషపడి. సాయంత్రం వచ్చి చూడగానే భలే సవగ్గా కొన్నాను చూడండి అందనుకో, ఇది డూప్లికేటు అన్నాడు అనుకో, మొత్తం పోయింది గ్యాస్. నిన్ను మోసం చేసేవాడు ₹10 వస్తువు ₹1.50 పెట్టి కొన్నావు అంటాడు. అంటే ఈజీగా పడిపోయే లక్షణం స్త్రీలకు ఉందని చెప్తున్నాడు. అందుకే మీరు ఈజీగా పడిపోవద్దు. దేవుని మాటలు పురుషుడైతే స్టాండర్డ్గా ఉండి బోధిస్తాడు కాబట్టి నాయకత్వపు లక్షణం పురుషుడికే ఇచ్చాడు తప్ప స్త్రీకి ఇవ్వలేదండి. ఎక్కడా ఇవ్వలేదు బైబిల్లో. మీరు పాత నిబంధన నుంచి తిరగేసుకోండి, ఎక్కడా ఇవ్వలేదు. అక్కడక్కడ ప్రవక్తలు ఎందుకు పుట్టించాడు అని అంటే, సరైన పురుషుడు లేడు కాబట్టి చచ్చినట్టు వీళ్ళకి బుద్ధి రావాలంటే వాళ్ళని నిలబెట్టాలి. అలాంటి సందర్భంలో ఇచ్చాడు తప్ప ఎక్కడ స్త్రీని నాయకత్వం ఇచ్చి పురుషుడిని నువ్వు శాసించు అని నాయకత్వపు లక్షణాలు స్త్రీకి ఎక్కడా ఇవ్వలేదు. అయినా సంఘం ఏర్పాటైనా అసలు లేవు ఆ లక్షణాలు, ఎక్కడా ఇవ్వలేదు, ఆ పద్ధతి పెట్టలేదు. సంఘం ఏర్పాటు కాకమునుపు చేస్తే చేయొచ్చు. ఇప్పుడు సమరయ స్త్రీ బోధించింది, స్త్రీ చేత బోధింపజేయలేదంటే బోధించొద్దని ఎవడన్నాడు? తీతు పత్రికలో ఏం చదివాం? ఉపదేశం చెయ్యాలి అన్నాడు, ఉపదేశం చెయ్యొద్దు అంటలేదు. ఏ సంఘంలో ఉండే మాట్లాడాలా? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మన చుట్టుపక్కల, ఆ ఇళ్ళకి వెళ్ళిపోయి వాక్యం లేని ఇళ్ళు చాలా ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి స్త్రీలు మాట్లాడవచ్చా? బ్రహ్మాండంగా ఉపదేశము చేయువారిని ఉండాలంటే నువ్వు నేర్చుకున్నది చుట్టుపక్కల ఇళ్ళకెళ్ళి బోధిస్తే ఎవడు కాదన్నాడు? సంఘంలో ఉండే బోధించాలండి. సమాన హక్కులు ఇచ్చారని అధికారాన్ని చేపట్టి అధికారం చలాయించడానికి బోధ చేస్తారే తప్ప సరిగ్గా ముసుగేసుకోవటం రాదు ఈ బోధించేవాళ్ళకి. చూశారుగా చాలామందిని యూట్యూబ్లో, సరిగ్గా ముసుగేసుకోవటం సరిగ్గా రాదు, అది జారిపోతూ ఉంటుంది, వేసుకుంటూ ఉంటారు. మళ్ళీ పురుషులైతే క్రాఫులు సరి చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా విధేయతతో దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుడు చూస్తున్నాడు, మన ప్రవర్తన అంతా దేవుడు కనిపెడతాడనే ఆలోచనలో లేదు. ఎక్స్ట్రాల్ చేస్తూ వాక్యం బోధిస్తున్నారే తప్ప ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ తగ్గింపు స్వభావం కనపట్లేదు. పురుషులకు లేనప్పుడు స్త్రీకి మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళెట్లా వీళ్ళెట్లని విపరీతంగా బోధిస్తున్న బోధకురాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయాలు వాళ్ళకి ఏమి ఎక్కవు. మమ్మల్ని వద్దన్నాడు, ఆయన పురుష పక్షపాతి, అందుకే స్త్రీలను అణిచివేయటానికి చూస్తున్నాడని ఇలాంటి కామెంట్స్ పెడతారే తప్ప దేవుడు చెప్పిన మాట ఉన్నదన్నట్టుగా చెప్తున్నాడని ఆలోచన చేయరండి. అందుకే ఏం చెప్పాడు అక్కడ? స్త్రీ అవమ్మ గురించి, ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును అన్నాడు. అంటే మోసపోయే విషయంలో ముందులో ఎవరున్నారంటే అవ్వమ్మ గారు ఉంది, స్త్రీలు ఉన్నారు. స్త్రీలందరూ మీరు ఈజీగా మోసపోతారు కాబట్టి సంఘములో బోధ చేసేటప్పుడు సొంత ఆలోచనతో మీరు బోధ చేస్తారు కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి. అసలు మీకు నడిపించే హక్కు ఇవ్వాల. నీకు శిరస్సుగా భర్తను పెట్టాను లేదా పురుషుని పెట్టాను, పురుషుడి మాట నువ్వు వినాలని చెప్పాడంతే. పురుషుడి మాట వినాల్సిందే తప్ప సొంతగా నువ్వు పెత్తనం చేయడానికి అవకాశం లేదు అన్నాడు. తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో అధికారం, అధ్యక్ష పదవి కానీ ఇవన్నీ పదవులు పురుషులకి ఇచ్చారా స్త్రీలకు ఇచ్చారా ఒకసారి చూడండి. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎవడైనను అన్నాడా? ఎవరైనను అన్నాడా? ఎవరైనను అంటే స్త్రీలు అవ్వచ్చు. అంటే అధ్యక్ష పదవి స్త్రీలకు లేదా? ఉందా లేదా? దేవుడి వాక్యం లేదు. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ చెప్పాడు. అధ్యక్షుడు రాండ్రకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఎక్కడా చెప్పాల. అధ్యక్షుడు ఎలా ఉండాలి? నిందారహితుడే. అంటే ఎవడు వీళ్ళు ఇలాంటోడు అనకూడదు. పదవి మాత్రం చేపట్టేసుకుంటాం కదా. నేను అధ్యక్షత వహిస్తాను, నేను పెద్దగా ఉంటాను, నేను కాపరిగా ఉంటాను, నేను పాస్టర్గా ఉంటానని ఈజీగా వచ్చే పోస్టులు కదా. ఇది గవర్నమెంట్తో సంబంధం లేదు కదా. ప్రభుత్వ ఉద్యోగాలు అయితే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, ఎగ్జామ్ రాయాలి, వాళ్ళు ఎగ్జామ్లో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, అప్పుడు కదా ఆ పోస్ట్ వచ్చేది. ఈ పోస్ట్ అయితే దేవుడు అయిపోయినా మనం ఈజీగా తీసేసుకుంటాం.
ఎందుకు ఇప్పుడు ఏమంటావు దేవుడు కృపాకాలంలో ఉన్నాం కదా, నువ్వు ఏ పోస్ట్ తీసుకున్నా నీ ఇష్టం, అన్ని లెక్కలో ఉంటాయి అంతే. నిందారహితుడై ఉండాలి. ఏకపత్ని పురుషుడు అంటే 2-3 భార్యలు ఉన్నవాళ్ళై ఉండకూడదు. మొన్న ఒక ఆమె ఏదో జోకు చూశానండి. ఆమె ఏమో ఇంట్లో కష్టపడుతుంది, వాళ్ళ ఆయన ఏమో పొద్దాకలు ఫోన్తోనే మాట్లాడుతుంటే ఆమె తాళి తీసి ఫోన్ తెచ్చి ఆయన దగ్గర పెట్టి తనకి కట్టంది. కట్టాడు. ఏమో సూట్కేసి సర్దుకొని వెళ్ళిపోయింది. నీ పెళ్ళాం అదే కదా, నేను ఎందుకులే ఇంకానే ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఏకపత్ని పురుషుడు అంటే ఇప్పుడు ఫోన్ ఒక పెళ్ళాం అయిపోయింది కదా పురుషులకి. అందుకని చెప్పా, ఫోన్ కాకపోతే ఇంకో పని, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ, భార్య కంటే కుటుంబం కంటే సంఘం కంటే దేవుడి కంటే ఎక్కువ ఏమైంది పని. అదొక ఉద్యోగం, అదొక భార్య అయిపోయింది. ఫోన్ ఒక భార్య అయిపోయింది. స్త్రీలకు కూడా అంతే. టీవీ ఒక భర్త అయిపోయాడు. భర్త ఇంట్లో ఆకలి మంచినీళ్ళు అడిగినా, టీలు అడిగినా, భోజనం అడిగినా ఆడు ఉండే పెట్టుకుని అంటారు. వీళ్ళు టీవీ నుంచి కన్ను తిప్పరు, ఎందుకంటే ఆడు సస్పెన్స్లో పెట్టి ఆపేస్తాడు కదా. అంతేగా, సస్పెన్స్లో పెడతాడు కాబట్టి తర్వాత ఏం జరిగిందో బుర్రలో కొన్ని కోటి క్వశ్చన్లు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అందువల్ల స్త్రీలు బలహీనమైన ఘటాలు కాబట్టి స్త్రీల గురించి ఏం చెప్పాడు, ఖచ్చితంగా పురుషునికి లోబడాల్సిందే, సంఘంలో మాట్లాడటానికి అవకాశమే లేదు అన్నాడు. అదే తిమోతి పత్రిక ఇంకా చదువుదాం 3వ అధ్యాయంలో. ఏకపత్ని పురుషుడు మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు. అంటే బుద్ధిలో ఏ రోగం ఉండకూడదు. స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి. అంటే ఎవరి మీద ద్వేషం, అసూయ, కుళ్ళు, కుట్ర ఏ ఉండకూడదు. ఫ్రెష్గా ఉండాలి మైండ్. మర్యాదస్తుడు, సరదాలు జోకులు ఉండకూడదు. అతిథి ప్రియుడు అంటే ఎవరికైనా ఆతిథ్యం ఇద్దానా, ఎవరు దొరుకుతారా ఈరోజు ఆతిథ్యం ఇవ్వడానికి, ఈరోజు ఎవరు దొరకలేదే, నా కడుపుకే కొట్టుకుంటున్నాను, ఎవరైనా దొరికితే బాగుండని యోబు గారు నాకు ఆలోచించాలి. అనాథలు లేకపోతే ఆయన అన్నం కూడా తినడం. ఎవరికైనా ఆహారం పెట్టి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి కానీ, విధవరాలకు కానీ, లేకపోతే అనాథలు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి ఆహారం పెట్టి కానీ తినేవాడు కాదంట యోబు గారు. అంటే ఇక్కడ పెద్ద ఎలా ఉండాలి, అధ్యక్షుడు ఎలా ఉండాలంటే అతిథి ప్రియుడిగా ఉండాలంటే ఎవరికన్నా పెట్టాలి అప్పుడు కానీ నేను తింటే నా కడుపు నిండదు, ఎవరు దొరుకుతారా అని ఎదురు చూడాలి. అతిథి ప్రియుడు అంటే ఇష్టం, ఎవరికైనా పెట్టడానికి ఇష్టపడేవాడై ఉండాలి. బోధింపతగిన వాడునై ఉండాలి. బోధ చేయలేడు అధ్యక్ష పదవికి పనికి. మనం ఎవరినైనా పెట్టేస్తాం. ఈరోజు నువ్వు అధ్యక్ష పదవి తీసుకోపో, ఫ్రీగా ఇచ్చేసేదే కదా, దానికి జీతం లేదు, డబ్బులు లేవు. బోధింపతగిన వాడై ఉండాలి. మద్యపానీయు, కొట్టువాడును గాక, సాత్వికుడు, జగడమాడని వాడు, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండాలి. ఇంట్లో వాళ్ళు ఎట్లా చెబితే భర్త, ఈ యజమానుడు ఎలా చెప్తే అలా ఇంటి వాడిని బాగుగా ఏలేవాడైతే వాడు అధ్యక్షుడిగా ఉండటానికి అవకాశం ఉంది. ఇంట్లో వాళ్ళు నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా అన్నావు అనుకో, పిల్లలు కూడా లెక్క చేయట్లేదు అనుకో, అలాంటి వాళ్ళకి అధ్యక్ష పదవి లేదు. ఇందులో అన్ని పురుషులకే ఇచ్చాడు, అది మనం నేర్చుకోవాల్సిన విషయం. స్త్రీకి ఎలాంటి అవకాశం లేదు. ఇంకా ఎవడైనాను తన ఇంటి వారిని వాళ్ళని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పరిపాలించును. అంటే ఇక్కడ అధ్యక్షుడు అంటే ఎవరయ్యారంటే పాలించేవాడు, సంఘాన్ని పాలించేవాడు, గొప్ప పనిని తీసుకున్నవాడు. గొప్ప పని అంటే అందరికంటే తక్కువ పని అని అర్థం దేవుడి లెక్కలో. గొప్ప పని సంఘాన్ని పాలించేవాడు అంటే సంఘ కాపరిగా కనపడుతున్నాడు ఇక్కడ. ఇంటి వారిని ఎలా నేరకపోయిన ఎడల అటు దేవుని సంఘముని ఎలాగూ పాలించును. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకుంటున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఎప్పుడో పాతోడై ఉండాలి, సీనియర్ అయి ఉండాలి. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపరి వారి ఎళ్ళ కూడా. సంఘంలో వాళ్ళు మంచోడంటే సరిపోదంట, బయట వాళ్ళు కూడా ఆయన మంచోడండి అనాలి. అంటే బయట వాళ్ళు అంటే అన్నిలు, అంటే మనం తిరిగే ప్రాంతాల్లో కానీ, మనం చేసే వ్యాపారాల్లో కానీ, మనం చేసే ఉద్యోగాల దగ్గర కానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఈయన మందిరంలో భక్తుడిగా కనపడతాడేమో కానీ బయటకు వస్తే మాత్రం అమ్మో ఈయన మామూలోడు కాదు అనకూడదు. అంటే బయట వాళ్ళు మంచోళ్ళు అనాలి, సంఘంలో కూడా మంచోడు అనాలి. వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలను. అలాగునని పరిచారకులు
మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మములను పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా, అంటే ముందు టెస్టింగ్లో ఉండాలి కొంతకాలం, అప్పుడు మంచోళ్ళు అయితే అప్పుడు ఈ పోస్ట్కి అర్హులు. ఎవరు కనపట్లే కదా, ఉన్నారా? ఒకటన్నా లేరు. అందులో పురుషులకి, ఇంకా స్త్రీలు ఆడుంటారు. మిసాలు మెలేసి నిమ్మకాయలు నిలబెట్టే వాళ్ళకే ఈ దిక్కులేదు కదా, స్త్రీలకు ఉండే అవకాశం లేదు. ఇక్కడ స్త్రీల గురించి 11వ వచనంలో చెప్తూ, అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారై మితానుభవమును గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను అంటున్నాడు. పరిచారకులు, పరిచర్య చేయు స్త్రీలు, బోధించే స్త్రీలు లేరా? ఉన్నారా? పరిచర్య చేయాలి. ఎందుకంటే పురుషునికి సాటి అయిన సహాయం. దేవుని పనిలో హెల్పర్గా దేవుడు స్త్రీని సృష్టించాడు. ఆది నుండి చెప్తుంది అదే దేవుడు. ఇక్కడ సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలని ఆది దంపతుల దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళంటే, మొదటి నుంచి నేను స్త్రీని సృష్టించిన ఉద్దేశం ఇదిరా నాయనా అని చెప్పడానికి. మీరు ఇప్పుడేదో ఆ సంఘానికి దేవుడు రాశాడని ఇట్లా ఇరికిస్తారని అక్కడి నుంచి తీసుకొచ్చాడు, వేరు దగ్గర నుంచి తీసుకొచ్చాడు దేవుడు విషయం చెప్పడానికి. అక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చిన ఈ సంఘములో ఎక్కడా స్త్రీ ప్రాధాన్యత లేనే లేదు. ఎక్కడా ఒక స్త్రీ సంఘాన్ని నడిపించిన దాఖలు లేదు. పోయిన వారమే చెప్పాను, ధర్మశాస్త్రంలో కానీ ఆ ఇశ్రాయేలు 40 సంవత్సరాల అరణ్యంలో నడిచిన కాలంలో కానీ ఎక్కడైనా ఈ సంఘం మొత్తాన్ని మోషే గారు, అహరోను గారు, యెహోషువ గారు ఇలా పురుషుల నాయకులుగా నడిపించారే తప్ప ఎక్కడా స్త్రీ నడిపించే దాఖలాలు లేవు. ఒకవేళ మిరియాము గారు నడిపిస్తే ఎవరిని నడిపించారు? స్త్రీలను నడిపించారు అంతే. స్త్రీల సమాజం. ఒకసారి నిర్గమకాండం 15వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం. ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆమె స్త్రీలను పోగేసుకొని ఏం చేశారో ఒక మాట చూడండి. 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురలను చేతబట్టుకొని స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా, ఇది పురుషులతో కూడా స్త్రీల, మిరియాము గారి వెంట స్త్రీలందరూ తంబురలు నాట్యాలతో ఆమె వెంబడి వెళ్ళగా, మిరియాము వారితో కలిసి ఇట్లు పలికి పల్లవి ఎత్తి పాడెను. పాటలు, గాన ప్రతిగానాలు, డాన్సులతో వీళ్ళు ఆర్కెస్ట్రాతో పాటలు పాడుకుంటూ వెళ్ళారు. ఈ స్త్రీలందరినీ నడిపించింది ఎవరు? మిరియాము గారు, మోషే అహరోన్ల సహోదరి. అంతవరకే తప్ప పురుషుల్ని నడిపించిన దాఖలాలు ఎక్కడ లేదు. అందుకే ఏమన్నాడు ఇక్కడ తిమోతి పత్రికలో, పరిచారకులు అటువలనే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై అంటే పురుషులకి మాన్యత కలిగి అనే పదం వాడాడు కదా. పురుషులు అధ్యక్షులకు వారు ఎలా ఉండాలి అని అంటే వాళ్ళు మాన్యత కలిగి ఉండాలి అన్నారు. అలాగే వీళ్ళు కూడా ఒక గౌరవ ప్రతిష్టలు కలిగిన వారై ఉండాలి. మాన్యులై అంటే వారి భార్యలు పరిచర్య చేసేవాళ్ళు. పురుషులు పరిచర్య అది సంఘాన్ని నడిపిస్తుంటే, అధ్యక్షులుగా ఉండి నడిపిస్తుంటే వాళ్ళ భార్యలు ఏం చేయాలంటే హెల్పర్స్గా ఉండాలి. మాన్యులై పరిచర్య చేసేవాళ్ళుగా, కొండెములు చెప్పని వారును అంటే అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాళ్ళై ఉంటే ఉండకూడదు అంతే. అందుకే కింద ఏమన్నాడు? మితానుభవము గలవారునై, కొండాలు చెప్పేవాళ్ళుగా ఉండకూడదు. మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండాలి. ఒక స్త్రీ ఎలా ఉండాలి సంఘములు అంటే పరిచర్య చేసే విషయంలో మాన్యులై ఉండాలి, కొండెములు చెప్పని వారై ఉండాలి, మితానుభవం కలిగిన వారై ఉండాలి తప్ప సంఘాన్ని నడిపించేవారుగా, సంఘాన్ని బోధించి లైన్లో పెట్టేవారుగా ఎక్కడ ఉన్నట్టు లేదండి. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక, ఇంకా చాలా ఉన్నాయి చూస్తే. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమా పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ఒకసారి. రోమా పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన
ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి అంటున్నాడు. ఎవరంట వీళ్ళు? జత పనివారు. ఎవరితో పాటు? జత పనివారు. పౌలు గారితో పాటు జత పనివారు. భార్య భర్తలు కలిసి పౌలు గారితో కలిసి పరిచర్య చేశారు. కాబట్టి స్త్రీ సంఘంలో బోధించొద్దు అన్నారేంటి? అకుల ప్రిస్కిల్ల ఇద్దరు భార్య భర్తలు బోధించారు కదా, మీరు వద్దంటారేంటి అని తీసుకొస్తారు. ఒకసారి అపోస్తల కార్యానికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే వాళ్ళిద్దరూ ఎవరిని చేర్చుకొని బోధించారు అనేది మనం జాగ్రత్తగా గమనించగలిగితే 14వ అధ్యాయం ఒకసారి చూడండి. 18వ అధ్యాయము 18:24. ఒక అపోల్లోనే ఒక ఆయన్ని వాళ్ళు చేర్చుకొని అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడినై ఉండెను. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడై ఆడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించను. ప్రిస్కిల్ల అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విశదపరచిరి అంటే ఇద్దరు చెప్పారా లేదా? చెప్పారు. ఇప్పుడు స్త్రీ మాట్లాడవచ్చా? ఇక్కడ మాట్లాడింది కదా, మాట్లాడవచ్చు. ఎందుకు మాట్లాడవచ్చు? అధికారికి ఎవరున్నారు అక్కడ పక్కన? భర్త ఉన్నాడు. భర్తకి హెల్పర్గా ఉంటూ కొన్ని అందించవచ్చు. ఇప్పుడు నాతో పాటు మీటింగ్లకు వస్తున్నారు అందరూ, వాక్యం నేను బోధిస్తున్నాను. మేము వెళ్ళి మీటింగ్ చేసి పలానోళ్ళకు వాక్యం బోధించి వచ్చామని నాతో వచ్చిన వాళ్ళు చెప్పొచ్చా? చెప్పకూడదా? ఎందుకు చెప్పొచ్చు? అందరం కలిసి వెళ్ళి ఆ పని చేసాము. ఎవరు చేసిన పనిని బట్టి అందరి మీద మేము పలానా రోజు పలానా ఊరు మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పొచ్చాం, అయిపోయింది. ఇలాగే అకుల ప్రిస్కిల్ల ఆయన చేర్చుకొని ఇంట్లో పెట్టి ఆయనకి వివరంగా బోధించారంటే ఇద్దరు మాట్లాడారు. పురుషుడు అధికారిగా ఉండి స్త్రీ పక్కన హెల్పర్గా ఉండి బోధించవచ్చు అన్నాడు. బోధించగలిగిన పురుషుడు ఉన్నప్పుడు సంఘములో స్త్రీ నిలబడి అధికారం చెలాయించి బోధించే అవకాశం మాత్రం ఇవ్వలేదు. పురుషుడికి శిరస్సుగా పెట్టాడు. మళ్ళీ నువ్వెలా శిరస్సు అవుతావు సంఘంలో? పురుషుడు ఉండగా సంఘంలో ఒక స్త్రీ నిలబడి మాట్లాడుతుందంటే అధికారం తీసుకున్నట్టా లేదా? దేవుడు ఇచ్చాడా? పోనీ ఎక్కడన్నా సంఘంలో ఏ స్త్రీ అయినా మాట్లాడారా? ఎక్కడైనా ఒక్కసారి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ప్రియులారా. పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, తక్కిన అపోస్తలుల వలెను ప్రభువు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా అంటున్నాడు. అంటే ఇప్పుడు అపోస్తలులు ఏం చేస్తున్నారంట? భార్యలను వెంటబెట్టుకొని పరిచర్య చేస్తున్నారు. తర్వాత యేసుక్రీస్తు వారి సహోదరులు, అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మరియమ్మ యోసేపులు కాపురం చేస్తే పుట్టిన సహోదరులు ఉన్నారు. మనకి మత్తయి సువార్తలో ఉంటుంది ఆ డీటెయిల్స్, ఇప్పుడు వద్దులండి. వాడు తర్వాత మారారు. యేసుక్రీస్తు వారు సజీవుడిగా ఉన్నప్పుడు మారలేదు, కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు మారారు. ఇప్పుడు వాళ్ళు కూడా భార్యలను వెంటబెట్టుకొని ఏం చేస్తున్నారు? పరిచర్యకి వెళ్తున్నారు. అపోస్తలులు భార్యలను వెంటబెట్టుకొని పరిచర్యకి తిరిగారు. యేసుక్రీస్తు తర్వాత పుట్టిన సహోదరులు భార్యలను వెంటబెట్టుకొని పరిచర్యకి వెళ్ళారు. తర్వాత కేఫా అంటే పేతురు గారు కూడా భార్యను వెంటబెట్టుకొని పరిచర్యకి. ఏమండి, పేతురు గారు పాస్టర్ గారు కదా, అపోస్తలులు పాస్టర్లే కదా, యేసుక్రీస్తు సహోదరుడు పాస్టర్లే కదా, మరి పాస్టర్ గారిని ఎక్కడ బోధించలేదేంటి? వీళ్ళు భార్యలు ఏమవుతారు మన లెక్కలో? పాస్టర్ గారినే కదా. మరి పాస్టర్ గారిని ఎక్కడ బోధించినట్టు కనపడలేదు, కానీ ఫ్యామిలీతో వెళ్ళి బోధించారా వీళ్ళంటే బోధించారు. మరి స్త్రీలు ఎక్కడ మాట్లాడినట్టు కానీ, వీళ్ళు ఎక్కడన్నా సభలో స్త్రీల కోడికలు జరిపారో లేదో మనకైతే రాయించలేదు, కానీ వీళ్ళు కూడా సువార్త పని వాక్యం బోధించినట్టుగా మనకు లేదు. అయితే భార్యలను వెంటబెట్టుకొని మాత్రం వీళ్ళు పరిచర్య చేశారు. వీళ్ళ సౌండ్ ఎక్కడ వినపడలేదు మనకి. ఏమన్నా అన్నీ రాయిస్తాడా ఏంటి దేవుడు? వాళ్ళని చేసి ఉంటారు అనుకుంటే ఆధారం కావాలి కదా మనకి బైబిల్లో కదా.
బైబిల్లో ఆధారం లేకుండా అయ్యుండొచ్చు ఇది ఉండొచ్చు అంటే అయ్యుండొచ్చేమో, కానీ ఆధారం కావాలి మనకి, అంతే కదా. ఇక్కడ ఇంతమంది అపోస్తలు భార్యలను వెంట పెట్టుకున్నా భార్యలు ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. పేతురు గారు వెంట పెట్టుకొని వెళ్ళినా భార్యలు మాట్లాడలేదు. యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు వెంట పెట్టుకొని భార్యలను వెంట పెట్టుకొని పరిచర్యకి వెళ్ళినా వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. మామూలుగా అయితే వీళ్ళు ఒక సంఘాలను ఏర్పాటు చేయొచ్చు కదా, భార్యాభర్తలు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘాన్ని పరిపాలించుకుంటూ పోవచ్చు. కానీ ఎక్కడా ఇక్కడ అధికారం చెలాయించినట్టుగా లేదు. అంటే ఏం చేశారు వీళ్ళు? పరిచర్య చేశారు అంతే. ఏం చేశారు? పరిచర్య చేశారు. చెప్తే చెప్పొచ్చు, భర్త ఉన్నప్పుడు భార్య హెల్పర్గా ఉండొచ్చు. స్త్రీలు కూడా కలిసి పాడవచ్చు, పురుషులతో కలిసి పాడవచ్చు. కానీ పెత్తనం తీసుకొని సంఘంలో స్త్రీ లీడింగ్ చేయటం అనేది దేవుడు ఇవ్వాల. పెత్తనం తీసుకొని స్త్రీ నడిపించడం ఇవ్వాల. స్త్రీల కూడికి నడిపించుకోవచ్చు, సండే స్కూల్స్ జరుపుకోవచ్చు. కానీ అధికారం చేపట్టి మాత్రం ఎక్కడా పురుషుడు ఉండగా బోధించే అవకాశం ఇవ్వాల. మౌనంగా ఉండవలసిందే కానీ అధికారము చేయుటకు ఆమెకు సెలవేయనని క్లారిటీగా చెప్పాడు. స్త్రీలందరూ పరిచర్య చేశారండి. అందుకే రోమాపత్రిక 16వ అధ్యాయంలో మనం చూసాము. చూద్దాం. రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పండి. వారు నా ప్రాణం కొరకు, అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి పౌలు గారి ప్రాణాలని కాపాడారు. వాళ్ళు ప్రాణాలు అడ్డుపెట్టి, అంటే పరిచర్యలో ఉపయోగపడ్డారు, ఆయన్ని కాపాడారు శత్రువుల నుంచి. రైట్. తమ ప్రాణములు ఇచ్చుటకై తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకై తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడు. నేను మాత్రము కాదు, అన్ని జనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉండారు. ఆసియాలో క్రీస్తునకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎఫనైటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఏమేం చేసింది? ప్రయాసపడింది. అంటే సంఘము కొరకు స్త్రీ ఏం చేసింది? మరియమ్మ గారు. యేసుక్రీస్తు తల్లి మరియమ్మ కాదు, ఏమే మరొక మరియ. సంఘములో ఈ మరియ ఏం చేసింది? ప్రయాసపడింది. మరియకు వందనములు. నాకు బంధువుడును నా తోడి ఖైదీలనైనా ఆంద్రోనీకును యూనికేకును వందనములు. అపోస్తుల్లో ప్రసిద్ధిగా కెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు ప్రభువునందు నా ప్రియుడగు అప్లీయతునకు వందనములు. క్రీస్తునందు తమ జత పనివాడగు ఓర్ఫాకును నా ప్రియుడకు స్టాకునకు వందనములు. 10వ వచనం. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టాబూలు ఇంటివారికి వందనములు. నా బంధువుడకు హేరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటివారిలో ప్రభువునందు ఉన్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు త్రుపోనాకును వందనములు. ప్రియురాలకు పెర్సిస్నకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడను. పెర్సిస్ అంటే ఏమొక స్త్రీ ఏం చేసింది? ఏమో కూడా ప్రయాసపడింది. ప్రభువునందు బహుగా ప్రయాసపడను. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. రూపు అంటే పురుషుడి పేరు. ఇది అతని తల్లికి వందనములు. ఆమె నాకు తల్లి, అంటే తల్లిలాగా పౌలు గారిని ఆదరించి అన్నీ చూసుకుంది రూపు తల్లి. ఏమండి, ఈ స్త్రీల గురించి అందరికీ వందనాలు చెప్తూ వాళ్ళు ఏం చేశారని చెప్తున్నాడు? ప్రయాసపడ్డారు. నాకు తల్లిలాగా రూపు తల్లి కూడా నాకు కూడా తల్లి అని చెప్తున్నా. అంటే పౌలు గారు ఎంతగా ఆదరించింది మహాతల్లి. మిగతా స్త్రీలు ఏం చేశారంట? ప్రయాసపడ్డారు. ప్రభువునందు వీళ్ళందరూ ప్రయాసపడ్డారు. అంటే పరిశుద్ధుల అక్కర్లు తీర్చడానికి వేరు వంతుగా వీళ్ళు ప్రయాసపడ్డారు. అంతేనా? వద్దులండి, ఇంకా ఇవన్నీ పురుషుల గురించే ఎక్కువగా రాయబడ్డాయి. అలాగే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడినవారు గనుక వారికి సహాయము చేయమని
నిన్ను వేడుకొనుచున్నారు. ఆ స్త్రీలు ఏం చేశారంట? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు, అంటే పౌలు గారితో పాటు ప్రయాసపడ్డారు. రోమాపత్రిక మొదటి అధ్యాయం 16 అధ్యాయం మొదటి వచనంలో ఒక ఆమెను మర్చిపోయాను. ఫీబే ఆమె పేరు. రోమాపత్రిక 16 అధ్యాయం. ఆమె చేత రోమా సంఘానికి ఒక లెటర్ రాసి, ఇదిగో ఈమె వస్తుంది, మీకు లెటర్ ఇచ్చింది, ఆమెని జాగ్రత్తగా విశ్వాసురాలకు పరిశుద్ధురాలకు తగ్గట్టుగా చేర్చుకోండి, ఆమె అవసరాలు ఏమైనా ఉంటే తీర్చండి అని రికమెండేషన్ లెటర్ రాశాడు పౌలు గారు. 16:1-2 వచనాలు. కెంక్రేయిలో ఉన్న సంఘ పరిచారకురాలకు, సంఘ నాయకురాలు కాదు, అధ్యక్షురాలు కాదు, బోధకురాలు కాదు, సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు రికమెండేషన్ చేస్తున్నాను అంటున్నాడు. ఎవరి గురించి? ఫీబే అని. ఏం చేసింది? పరిచారము చేసింది. అందరికీ, నాకును అనేకులకు. వేరే సంఘం, ఎక్కడ సంఘం? ఆమె కెంక్రేయిలో ఉన్న సంఘపు పరిచారకురాలు. నాకు పరిచారం చేసింది, అనేకుల పరిశుద్ధులకి పరిచారం చేసింది. ఎక్కడన్నా మీరు స్త్రీల గురించి చూడండి, పరిచర్య చేశారు, ఇదే ఉంటుంది తప్ప బోధించారు, సంఘాన్ని నడిపించారు ఎక్కడా ఉండదండి. ఎక్కడా ఉండదు. నాయకత్వం వహించినట్టుగా బైబిల్లో ఎక్కడా ఉండదు. పురుషుడు ఉన్నప్పుడు పురుషుడికి సహాయంగా ఉండొచ్చు. ఇప్పుడు సంఘంలో కూడా పురుషుల ఆధిక్యత తీసుకొని మెయింటైన్ చేసి నడిపిస్తూ ఉంటే స్త్రీలు ఫాలో అవుతూ ఉండాలి తప్ప, పురుషులు ఉన్నప్పుడు స్త్రీలు నాయకత్వం వహించి జరిగించడానికి సంఘంలో దేవుడు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఈరోజు చాలామంది సంఘాలను నడిపించే నాయకురాండు బయలుదేరారు. మరి అదేమంటే అది ఆ సంఘానికే రాశాడండి. దేవుడి దృష్టిలో అందరూ సమానమే కాదని ఎవరన్నా, దేవుడి దృష్టిలో ఆత్మగా సమానమే, కానీ శరీరాన్ని బట్టి బాధ్యతలు వేరు. అది ఈ బాధ్యతల విషయంలో హెచ్చుతగ్గులు మనసులో ఉండటాన్ని బట్టి విభేదం వచ్చింది. మనకి హెచ్చుతగ్గులు లేవనుకోండి, ఒక నడిపించేవాడు గొప్ప, కూర్చున్నవాడు తక్కువ అనే అభిప్రాయం ఉంటే అందరూ నడిపించే కార్యక్రమాన్ని ఎన్నుకుంటారు. ఎందుకని? స్టేజీ మీద బోధించాలని ఊబిళ్ళు వస్తారు చాలామంది. స్టేజీ మీద అందరూ గొప్పగా చూస్తారు, మంచి నాయకత్వం వహించవచ్చు, మనం అందరిలో కొంచెం కనపరచుకోవచ్చు, మన యొక్క ఆధిక్యతను కనపరచుకోవచ్చు అనే ఉద్దేశంతో స్టేజీ మీద ప్రసంగించడానికి ఇష్టపడతారు తప్ప పరిచర్య చేయడానికి ఎవరు ఇష్టపడరు. నిజంగా పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, కింద నుంచి కొన్ని సంఘాల్లో అయితేనండి, కొత్తగా ఎవరైనా విశ్వాసులు చేరితే వాళ్ళకి బాత్రూమ్లు కడిగిచ్చే పని పెడతారంట. హోసన్న మందిరం లాంటి వాళ్ళు, తెలుసా? అంటే వీడు లోబడే తత్వం ఉందా లేదా? సియోనోళ్ళు కానీ హోసన్న మందిరం వాళ్ళు కానీ బాత్రూమ్లు కడిగిస్తాడు. మనల్ని ఆ పనికి అప్పచెప్పారనుకో, నువ్వొద్దు, నీ సంఘం వద్దు, గెట్అవుట్ అంటాం, మనమే వెళ్ళేస్తాం. అంటే తగ్గింపు స్వభావం వీడికి ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఆ పని చేస్తారు చాలామంది అండి. ఇప్పుడు మీకు ఎక్కడ దాకా ఎందుకు, సియోన్లో చూడండి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ అధికారాన్ని పక్కన పెట్టి మందిరానికి వచ్చి బాత్రూమ్లు కడుగుతారు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఆచారంగా పెట్టుకున్నారు. అంటే నేను ఎంత తగ్గించుకున్నానో చూడండి అని తగ్గింపుని కనపరుచుకోవడం కోసం చేస్తున్నారే తప్ప మనసులో ఏమాత్రం తగ్గింపు ఉండదు. ఇది వేషధారణ. ఇది నిజంగా తగ్గించుకున్నప్పుడు అవసరమైతే కడగాలి, అవసరం లేకపోతే కడగాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో ఆదివారం వచ్చినా శుక్రవారం వచ్చినా నేను కడుగుతాను బాత్రూమ్. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చిపోతూ ఉంటారు కాబట్టి, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి అవసరమైనప్పుడు కడగాలి, తప్పులేదు. చంద్రరావు ఉంటాడు, అన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఏడ టీ తాగేసి ఏడ పడేసి వెళ్ళిపోతారు. మొత్తం ఏరి పెడతాడు, గంపలో వేసి శుద్ధి చేసి మొత్తం ఊడ్చేసి వెళ్తాడు. అప్పుడప్పుడులేండి. అంటే ఆ మనస్తత్వం హెచ్చుగా పోకుండా తగ్గించుకునే మనస్తత్వం ఉందని చెప్తున్నాను. అది బిజీ అవటం వల్ల, మరి విస్తారమైన పనులు పెట్టుకోవటం వల్ల గుర్తురాదు. అంతే. గుర్తొస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాడు. ఆ తగ్గింపు ఉంది, ఇది నేను చేయకూడదు, ఇది నా పని కాదు అనే ఆలోచన ఉండదు. నేను గొప్పవాడిని, నేను ఆకులు తీయటం ఏంది, గ్లాసులు ఎత్తేయటం ఏంది, ఆ ఫీలింగ్ ఉండదు. అంటే తగ్గింపు స్వభావం ఖచ్చితంగా కలిగి ఉండాలి. కానీ స్త్రీలకు మాత్రం ఎక్కడా నాయకత్వం ఇవ్వలేదు. యేసుక్రీస్తును వెంబడించిన స్త్రీల గురించి కూడా లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 29వ వచనం అనుకుంటా. అయితే
అమ్మా లూకా సువార్త 10 స్త్రీలు యేసుక్రీస్తు వారికి పరిచర్య చేసిన సందర్భం 38 సారీ ఆయన ఒక గ్రామములో ప్రవేశించను. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట 8వ అధ్యాయం చూడండి ఒకసారి. మార్తా అనే స్త్రీ చేర్చుకుంది. ఓకే, 8వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరును స్త్రీలను, అంటే కొంతమంది స్త్రీలను ఆ రోగాలు పోగొట్టాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆ కొందరు స్త్రీలను అనగా ఆ స్త్రీలలో 7 దెయ్యములను వదిలిపోయిన మగ్దలేన మరియ అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వకుడగు కూజా భార్యకు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. అంటే కొంతమంది స్త్రీలు ఉన్నారు, యేసుక్రీస్తు వారితో పాటు శిష్యులు కూడా ఉన్నారు. వీరితో పాటు ఈ స్త్రీలు ఏం చేస్తున్నారంట, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో యేసుక్రీస్తు వారికి ఆయన పక్కనున్న శిష్యులకి ఉపచారము చేయుచుండిరి. స్త్రీలందరూ వాళ్ళ ఆస్తిని ఖర్చు పెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఏం చేశారంట, ఉపచారం చేశారు. అంటే యేసుక్రీస్తు దగ్గర నుంచి స్త్రీలంతా ఏం చేస్తున్నారంటే పరిచర్య చేస్తున్నారు. వాళ్ళ ఆస్తి అమ్మి తీసుకొచ్చి వీళ్ళకి పరిచర్య చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. పౌలు గారి దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా పరిచర్య ఉపచారం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఆస్తితో వాళ్ళ శరీర కష్టాన్ని వెచ్చించి దేవుని పని కోసం సహకారులుగా ఉన్నారే తప్ప ఎక్కడ అధికారాన్ని చేపట్టినట్టుగా లేదండి, ఎక్కడ బోధించలేదు. దేవుడు ఏమన్నప్పుడు మళ్ళీ మనం తీసుకొని కొన్ని లేఖనాలని సరి చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని తీసుకుంటే రేపు దేవుడు వేసే శిక్షకే ఖచ్చితంగా వాళ్ళు బాధ్యులు అవుతారు. మీరు ఒక మాట అనొచ్చు, మరి వాళ్ళు నేర్చుకొని సంఘాల్లో బోధించడం వల్ల కదండి చాలామంది మారిపోయారు కదా, ఇది కూడా న్యాయమే కదా. ఇప్పుడు స్త్రీలు సంఘంలో మాట్లాడొద్దని ఇప్పుడు దాకా మనం వాక్యం విన్నాం. చాలామంది బోధించడం వల్ల, వాళ్ళు మంచి వాక్యాలు చెప్పడం వల్ల వాళ్ళ వాక్యాలు విని చాలామంది మారారు కదా. మారతారా లేదా? మారిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. మరి ఏంటి దీనికి సమాధానం అని అడిగితే మారితే మారొచ్చు, ఎందుకంటే వాక్యానికి ఆ పవర్ ఉంది. వాక్యానికి ఆ పవరు ఉంది. వాక్యం ఎవరి నోట్లో నుంచి వెళ్ళినా విన్నవాడు వాక్యాన్ని గ్రహిస్తే వాడు మారతాడు. కాకపోతే వాక్యాన్ని నువ్వు మాట్లాడొద్దు అన్నప్పుడు మాట్లాడారనుకో, శిక్ష ఎవరికి వెళ్ళింది చెప్పాలి. దేవుడు మాట్లాడమన్న చోట మాట్లాడాలి, సైలెంట్ అంటే సైలెంట్ అవ్వాలి. ప్రతిదానికి సమయం ఉంది. మాట్లాడొద్దన్న చోట మాట్లాడకూడదు, మాట్లాడకుండా ఉండాలి. మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలంటే అది మాకు కాదులే ఆ కొరింథీ సంఘానికి, మాకు కాదులే తిమోతికి రాశాడు అని అలా మార్చేసుకున్నారనుకోండి, రేపు దేవుడు వేసే శిక్షకి వాళ్ళే పాత్రులు అవుతారు. పరిచర్య చేస్తే చేయొచ్చు, కానీ అక్రమంగా పరిచర్య చేయాల్సిన అవసరం లేదు. చాలామంది అబద్ధాలు చెప్పి యేసు దగ్గరికి రా, నిన్ను యేసు పిలుస్తున్నాడు, నీకు రోగాలు తగ్గుతాయి, నీ సమస్యలు పోతాయి, నీకు ఆస్తి కలిసి వచ్చింది, నీ కూతురికి పెళ్ళి అయ్యిద్ది, మీకు ఉద్యోగాలు వస్తాయి, అవసరమైతే ఫారిన్ నుంచి డబ్బులు వస్తాయి అని ఇలాంటి ఆకర్షణ పెట్టి సంఘానికి రప్పించి మందను పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి సాకులు చెప్పి పిలవచ్చా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడి, నమ్మని వానికి శిక్ష. వాక్యం ఇదే చెప్పింది. నువ్వు నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోతే నీకే కష్టం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. నీ పాపాలు పరిహరించుకోవటానికి ప్రభు దగ్గరకు రా. ఆస్తులు కలిసి వస్తాయనో, రోగాలు పోతాయనో, కుమార్తెకి పెళ్ళి అయిద్దనో, ఉద్యోగాలు వస్తాయనో, ఇలాంటి వాటి కోసం ప్రభు దగ్గరకు రమ్మని ఎక్కడా చెప్పలేదు. మరి చెప్పని వీళ్ళు చెప్పి సంఘాలకు తీసుకొస్తున్నారా? తీసుకొస్తున్నారు. కానీ సమాజంలో ఎలా ఉంది, అబ్బాయి ఎంత పెద్ద సంఘమో వాళ్ళది అనుకుంటారు. లేనిపోని కట్టుకథలు చెప్పి సంఘాన్ని నింపుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దేవుడు చెప్పిన పద్ధతిలో తీసుకురాకుండా నువ్వే పద్ధతిలో తీసుకొచ్చి నా సంఘం పెద్దదనుకున్న ప్రయోజనం లేదు. ఒకవేళ నీ మాట వలన ఎవరైనా మారితే మారవచ్చు, వాళ్ళకి ఫలం, వాళ్ళ వలన వాళ్ళకి ఫలం తప్ప ఆ ప్రకటించిన వ్యక్తికి ఎలాంటి ఫలం
ఉండదు. ఎందుకు వద్దన్నప్పుడు నువ్వు మాట్లాడావు అంతే. నాకు తెలుసు పాత నిబంధనల నుంచి బండతో మోషే గారిని ఏమన్నాడు, బండతో మాట్లాడు నీళ్ళు ఇచ్చిద్ది అన్నాడు. అంతకుముందు బండని కొట్టు నీ కర్రతో నీళ్ళు ఇచ్చిద్ది అన్నాడు. మొదటిసారి కొట్టు అంటే కొడితే నీళ్ళు వచ్చినాయి, రెండోసారి బండతో కొట్టద్దు మాట్లాడన్నాడు. కానీ ఈయన ఏం చేశాడంటే కొట్టాడు మోషే గారు. రెఫరెన్స్లు అన్నీ తీయటానికి సమయం చాలు. ఎట్టయితే నీళ్ళు వచ్చినాయి, అందరూ తాగారు, తృప్తిగా వెళ్ళిపోయారు, బాగానే ఉంది. కానీ దేవుడు నువ్వు తప్పు చేసావు అన్నాడు. నీళ్ళు వచ్చినాయా, పని అయింది. వాక్యం బోధించాం, అవతల వ్యక్తి మారాడా, మారాడు కదా, పని అయింది కదా, నీకేంటి కష్టం? నేను వాక్యం చెప్తే ఒక స్త్రీ, నేను వాక్యం చెప్తే ఆ వ్యక్తి మారాడు, మార్పే కదా దేవుడు కోరుకుంది. ఎలా అయితే మారాడు కదంటే, నిన్ను మాట్లాడొద్దంటే నువ్వెందుకు మాట్లాడావు అంటాడు రేపు. మోషే గారిని మాట్లాడితే నీళ్ళు వస్తాయి అని చెప్తే కొట్టాడు, నీళ్ళు అయితే వచ్చినాయి, పని అయిందా? పని అయింది. ఇక్కడ కూడా స్త్రీ వాక్యం చెప్పినా ఒక వ్యక్తి మారుతాడు, పని అయింది. కానీ నీకు ఫలం ఉండదు. ఎందుకు రాదు? వద్దన్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు. పరిచారకురాలుగా ఉండాలి. సాటి అయినా సహాయకురాలుగా దేవుడు స్త్రీని నిర్మించాడే తప్ప అధికారం చలాయించడానికి నిర్మించలేదు. అలాని హెచ్చు తగ్గులు ఉన్నాయంటే హెచ్చు తగ్గులు ఏమి లేవు. నీ పాత్రది, ఆయన పాత్రది. ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేయాల్సిందే. దేవా నాకు ఈ పాత్ర ఎందుకు ఇచ్చావంటే నోర్మి కొండ కొమ్మరి అంటాడు అంతే. కొమ్మరి మట్టి చేతిలో ఉంటుంది. ఏం చేయాలనుకుని మనసులో ఆలోచన వస్తే ముంత చేస్తాడా, బింది చేస్తాడా, నువ్వు దాచిపెట్టుకునే ఇది డబ్బులు ముంత చేస్తాడా, ఆయన ఇష్టం. నన్నెందుకు డబ్బులు పెట్టుకునే ముంతలాగా చేయలేదు? ఆ ముంతలో చూడు అందరూ వచ్చి డబ్బులు వేస్తున్నారు, నన్నేమో ఆ బాత్రూంలో కడుక్కునే ఆ కొండలాగా చేసావు అని అందనుకో. కొండ ఏం చేస్తాడు? ఎత్తి కొదేసి పెంకులు చేసి మళ్ళీ మట్టిలో కలిపేసి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నోరు మూసుకొని నీకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేయాలంతే. అందుకే శరీరము అందులో అవయవాలుగా పోల్చాడు. రోమపత్రిక 12వ అధ్యాయము, కొరింథీ పత్రికలో అన్నీ రెండిట్లో ఉంటాయి. ఒకసారి రోమపత్రిక చూద్దాం, పర్లేదు సమయం అయినా ముగించుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయము శరీరము అందులోని అవయవాలతో పోల్చి ఎలా చెప్తున్నాడు చూడండి. 4వ వచనం నుండి, ఒక్క శరీరములో మనకు అనేకమైన అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. క్రీస్తులో మనమంతా అవయవాలం. అంటే శిరస్సు క్రీస్తు, క్రీస్తు శిరస్సు నుంచి వచ్చే ఆదేశాలు సర్వ శరీరంలో ఉన్న అవయవాలన్నీ పాటించాలి. ఇప్పుడు కాలందంట చేయితో, ఎప్పుడు నువ్వే నోట్లో ఆహారం పెట్టాలా, నేను పెట్టకూడదా అందంట. కాలుతో ఆహారం పెడితే ఎలా ఉంటుంది చెప్పాలి. ఎక్కడ దాకా ఎందుకండి, కుడి చేత్తో అన్నం తినాలని మనం అనుకుంటాం. ఫారిన్ వాళ్ళు అంటే ఎలాగైనా తినేస్తారు, వాళ్ళు అసలు చేయి పెట్టరుగా, స్పూన్తో తింటారు. మనం ఎడం చేత్తో ఎవరైనా తినటం చూసామనుకోండి భోజనాల్లో, ఎలా చూస్తాం? వాళ్ళ ఫేస్కెళ్ళి రెండు మనయేగా చేతులు, శుభ్రం కడుక్కున్నాడు కదా, ఆ చేతితో తింటంటే ఎలా అని ఫీల్ అవుతాం మనం కదా. అంటే దానికి ఒక క్రమం ఉంది. ఇది కుడి చెయ్యి, దీంతో ఆహారం తినాలి, ఈ చేతితో ఇంకో పని చేయాలి, ఇది ఒక నియమం మనం పెట్టుకున్నాం. కాబట్టి దీనికి వాడిని చెయ్యి, దేనికి వాడవా? వాడుతున్నాం కదా. చెయ్యి ఇరిగిపోయింది, కుడి చెయ్యి ఇరిగిపోయింది, అన్ని పనులు దేంతో చేయాలి? ఎడం చేత్తో చేయాలి. మరి అప్పుడేం చేస్తావు? అది లేకపోతే, పురుషుడు లేకపోతే అప్పుడు స్త్రీ ఏ పనైనా చేయొచ్చు. పురుషుడు ఉండంగా, బోధించే పురుషుడు ఉండంగా స్త్రీ మౌనంగా ఉండమన్నాడు. దేవుడు చెప్పిన పద్ధతి ఇది. దానికి ఎవరు ఎదురు మాట్లాడటానికి అవకాశం లేదు. సమర్థించుకుంటే సమర్థించుకోలేండి, వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి. చెప్పాల్సినవి ఉన్నాయి. కాబట్టి శరీరము అన్నీ మనమే, అవయవాలన్నీ మనమే, శిరస్సు క్రీస్తు. ఇప్పుడు స్త్రీ ఉంది, బాడీ మొత్తం. స్త్రీకి శిరస్సు, ఒక శరీరం ఉంది, శరీరానికి తలకాయ క్రీస్తు. కాసేపు క్రీస్తు తలకాయ కాసేపు పక్కన పెట్టి అక్కడ పురుషుడు తలకాయ పెట్టాం. అంటే ఈ బాడీ స్త్రీ, అందులోని అవయవాలన్నీ ఈ శరీరము శిరస్సు నుంచి వచ్చే ఆదేశాలని అనుసరించాలి, అంతే కదా. ఇప్పుడు పురుషుడి శిరస్సు తీసేసి క్రీస్తు శిరస్సు తీసేసి తండ్రి శిరస్సు పెట్టామనుకోండి, తండ్రి ఆదేశాలన్నీ ఈ శరీరం వినాలి. కాకపోతే మధ్యలో లింక్ పెట్టాడు. తండ్రి ఆ ఆలోచనలన్నీ క్రీస్తులో పెట్టాడు, క్రీస్తు ఆలోచనలు పురుషుడికి పెట్టాడు, పురుషుల ఆలోచనలు
స్త్రీకి పెట్టాడు. స్త్రీని సంఘం అన్నాడు, పురుషుడు యేసుక్రీస్తు అన్నాడు. క్రీస్తు చెప్పినట్టు వింటావా, నా ఇష్టం అంతా నా ఇష్టం అంటావా? అవకాశం లేదు. ఎక్కడ చూసినా స్త్రీలను పరిచారకులుగా చేశాడు. బాధ్యతలు అన్నీ సమానమే, అన్ని విషయాల్లో కరెక్టే, కానీ బాధ్యతల విషయంలో తేడా ఉంది. అలానే హెచ్చు తగ్గులు లేవు. కాబట్టి ఈమె లోబడి ఉండాలి కాబట్టి ఈమె తక్కువ, ఈయన అధికారం చెలాయించాలి కాబట్టి ఈయన ఎక్కువ అనుకోవటానికి లేవు. దేవుడు ఎవరికి ఇచ్చిన పరిమాణాన్ని బట్టి ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి. నీ బాధ్యతను కరెక్ట్గా నిర్వహిస్తే దేవుడు నిన్ను పరలోకం చేర్చుకుంటాడు. పురుషుని బాధ్యతను పురుషుడు నిర్వహిస్తే పురుషుడిని పరలోకం చేర్చుకుంటాడు. అంటే ఎవరి బాధ్యతని శరీరంతో సంబంధం లేకుండా నీకు ఇచ్చిన ఆకారాన్ని బట్టి నీ బాధ్యతలు ఉన్నాయి. విశ్వాసుల బాధ్యతలు వేరు, సీనియర్ బాధ్యతలు వేరు. అలాగా సీనియారిటీ వచ్చే కొద్ది బాధ్యతలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. పెరిగే కొద్దీ బాధ్యతలు ఎక్కువైపోతాయి. ఆ ఎక్కువ బాధ్యతలు నువ్వు స్వీకరించి దాన్ని నియమాల ప్రకారంగా పాటించగలిగితే నీకు వచ్చే కిరీటం నీకు వచ్చిద్ది. కాబట్టి శరీర నిర్మాణాన్ని బట్టి ఆ వ్యత్యాసాలు దేవుడు చెప్పాడే తప్ప ఎక్కడ ఎక్కువ తక్కువ అనే భేదం లేదు. ఆత్మగా అందరూ దేవునికి కుమారులు, అందరమే దేవునికి కుమారులు. ఆత్మలుగా వెళ్ళిపోయావనుకోండి, నువ్వు నా భార్య కాబట్టి భూలోకంలో ఇక్కడ కూడా భార్యగా ఉంటావా? టీ తీసుకురా, కాఫీ తీసుకురా అంటానికి కుదరదు. నీ భార్య ఎవరో నీకు తెలీదు, నీ తండ్రి ఎవరో నీ తల్లి ఎవరో, అందరం దేవుని పిల్లలుగా పరలోకంలో ఆనందంగా ఉంటాం. అక్కడ కూడా ఈ బంధుత్వాలు, ఎందుకంటే అక్కడ ఫలించాల్సిన అవసరం లేదు. ఈ భార్యాభర్తల కలయికతో ఫలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవదూతల వలె ఉంటారంటే అర్థం ఏంటి? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవటాలే, పిల్లలు కనే పనులు లేవు. మనం కూడా ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ బంధాలు, బంధుత్వాలు, బిడ్డలు ఇవేమి ఉండవు. రక్తం లేదు కదా, రక్తమాంసాలు లేనప్పుడు ఈ వ్యామోహాలు ఇవన్నీ ఉండవు. వీటన్నిటిని జయించిన వాడే పరలోకం వెళ్తాడు. కాబట్టి ఇక్కడ వ్యత్యాసాలు దేవుడు పెట్టిన పద్ధతిలోనే మనం బతకాలి తప్ప మనం సొంత ఆలోచనలు పెట్టుకొని వ్యత్యాసాలు చూపించుకొని ఏమ తక్కువ నేను ఎక్కువ అనే భేదాలు పెట్టుకోకూడదు. దేవుడు ఈమెకి ఈ పద్ధతులు నియమించాడు, దేవుడు పురుషుడుగా నాకు ఈ పద్ధతులు నియమించాడు, నేను ఇవి పాటించాలి. ఇవి నేను విస్మరించినా నేను నరకానికి, ఆమె దాన్ని విస్మరించినా నరకానికి. దేవుడు పురుషుడు కాబట్టి పక్షపాతి అంటానికి లేదు. ఆయనకు అసలు లింగభేదం లేదు. ఎందుకు? ఆయన ఆత్మ కనుక. ఆయన ఆత్మ. లింగభేదం, లింగం ఎక్కడ ఎందుకు పెట్టాడు? పురుషలింగం స్త్రీలింగం అని అంటే సంతానోత్పత్తి కోసం పెట్టాడే తప్ప మరొక ఆలోచనతో కాదు. కాబట్టి ఈ సంతానోత్పత్తి కార్యక్రమం ఈ శరీరాలతో చేసి దేవుని కోసం ఫలించి వెళ్ళిపోవాలి. దాని కొరకే ఈ బాడీ. అర్థమైందా? కాబట్టి ఆ బాడీ సిస్టాన్ని బట్టి దేవుడు ఆ బాడీకి ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి పాటించాలే తప్ప హెచ్చు తగ్గులు పెట్టుకొని మనసులో కలక్షం పెట్టుకున్నాం అనుకోండి, మనం తేడాపడి అనేకులను తేడాలో నడిపించే పరిస్థితి వచ్చింది. కాబట్టి స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, అన్నిట్లో పురుషులను అనుసరించి చేయాలే తప్ప పురుషుని డామినేట్ చేసి నేను పాడతాను నువ్వు కూర్చో అనకూడదు, నేను వాక్యం చెబుతాను నువ్వు కూర్చో అనకూడదు. ఎక్కడ ఇవ్వాల దేవుడు. అర్థమైందా? అర్థమైందని భావిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సమయం ఎక్కువైనా ఓపికగా కూర్చున్నారు. ఇంకా చెబితే చాలా ఉంది, వింటే చెప్పండి, ఎంతో ఉంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. సంఘములో స్త్రీ పాత్ర గురించి అనేకమైన విషయాలు మాతో మీ ఆత్మ సహాయంతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. వీటిని ఎవరో అపార్థం చేసుకోకుండా మీరు నియమించిన కట్టడలు, విధులు అని మీరు నిర్మాణం చేసిన విధానాన్ని బట్టి స్త్రీ ఆకారాన్ని నిర్మిస్తే దానికి ఏ బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతలను స్త్రీ పాటించాలని, అలాగే పురుషుని ఆకారాన్ని నిర్మిస్తే దానికి మీరు ఏ ఆజ్ఞలు ఇచ్చారో ఆ బాధ్యతలు మేము శిరసా వహించాలని ఒక పద్ధతిని మీరు వాక్యం ద్వారా మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యాన్ని అపార్థం చేసుకున్నవారు మరి ఎన్నో విపరీతమైన వాద ప్రతివాదాలు చేసుకుంటూ విమర్శించుకుంటూ ఉన్నారు నాయనా, వారిని క్షమించండి. మీ చిత్తమైతే వారి మనోనేత్రాలు వెలిగించి సత్యాన్ని గ్రహించగలిగే సామర్థ్యాన్ని మీ చిత్తమైతే వారికి అనుగ్రహించండి. ఎవరో అపార్థం చేసుకోకుండా ఈ వాక్యాన్ని శిరసా వహించి అర్థం చేసుకునే మనసును వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, ఇదిగోనైనా మీరు ఇచ్చిన ఈ స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఎవరెవరి బాధ్యతలు ఏంటో వారు ఎరిగి ఆ బాధ్యతలు నిర్వహిస్తూ సంఘానికి పరిచారకులుగా ఉండాలని స్త్రీలకు ముఖ్యంగా మీరు తెలియచేసిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ వారు తమ ఆస్తితో యేసుక్రీస్తు వారికి శిష్యులకి ఆ స్త్రీలు పరిచర్య చేశారని, అలాగే అపోస్తులైన పౌలు గారికి కూడా అనేక మంది స్త్రీలు పరిచర్య చేశారు అని అనేకమైన మాటలు మేము విన్నామయ్యా.
మీ వాక్యముల కొరకు వారు పడిన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారుగా వారు ఉండటానికి సహాయాన్ని దయచేయండి. శిరస్సుగా ఉంచుతాను అంటే మాదిరికరంగా ఉంచుతాను అనే విషయాన్ని ప్రపంచానికి మీరు నేర్పించడానికి ఇశ్రాయేలును మీరు ఎన్నుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇక్కడ కూడా సంఘము లోకానికి శిరస్సుగా ఉండి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించే క్రమంలో ఎవరి పాత్ర ఏంటో వారు గ్రహించి ఆ పాత్రకు తగ్గట్టుగా వారు ప్రవర్తించడానికి మీ కృప కలిగిన మీ మాటలు వినిపించినందుకు మరొకసారి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. తిరిగి మీ చిత్తమైతే రేపు సాయంత్రం తెనాలిలో జరగబోయే బైబిల్ తరగతిలో మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మమ్మల్ని సమకూర్చమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అనారోగ్యాలు ఉన్నాయో, ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఎలాంటి మానసిక బలహీనతలు రుగ్మతలు ఉన్నాయో ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారి ఇరుకులు ఇబ్బందుల నుంచి వారిని ఒడ్డెక్కించమని కోరుకుంటూ తద్వారా మరింతగా మిమ్మల్ని హత్తుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యతను ప్రతి బిడ్డకు ప్రసాదించమని మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.